వచ్చేసిందనమాట. ఏంటిది? కనీసం నెలలో ఒకసారన్నా ఎవడన్నా మర్చిపోతాడేమోనని హై స్పీడ్ రైలు కారిడార్లు ఈసారి పైత్యం ఏ రకంగా ప్రకోపించిందంటే, విజయవాడ విశాఖపట్నం మధ్య ఇంకొక హై స్పీడ్ రైలు కారిడార్ ప్రతిపాదనని రైల్వే శాఖ అధికారులు పరిశీలిస్తున్నారట. ఎంతకన్నా అబద్ధం ఇంకోటి ఉండదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించినయే సరిగ్గా చేసి ఆడవదు. 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అన్నారో లేదో ఎక్కడెక్కడి నుంచి వేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి మనం ఎంత వేగంతో వెళ్తాము, ఆనందం ఎలా తొణికిసలాడుతుంది, పురువిప్పిన మయూరంలాగా వర్షం పడితే ఎలా డ్యాన్స్లు ఆడుతున్నారు, ఇవన్నీ రాసుకొచ్చి పత్రిక ఏది ప్రకటనలకే ఇప్పుడు హై స్పీడ్ రైలు కారిడార్నంట ఉన్న 7 కాకుండా 8వది కూడా అనుకుంటున్నారట. అది విజయవాడ విశాఖపట్నం మధ్య అనుకుంటున్నారు. రైల్వే శాఖ అధికారులు, అసలు ఏ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు బోర్డుకి ప్రతిపాదన పంపించారట. ఏ బోర్డుకు ప్రతిపాదన పంపించారో తెలియదు. వాళ్ళు ఓకే అంటే లొకేషన్ సర్వే బిగిన్ చేస్తారట. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇది వెళ్ళదు, వాళ్ళు అనుమతి ఇయ్యరు, లొకేషన్ సర్వే జరగదు. ఎందుకు? బడ్జెట్లో పెట్టినయే దిక్కులేక ఎడుతుంటే పెట్టనివి అవుతాయా? జనం కళ్ళకి గంతలు కట్టే ఒక ఆలోచన అన్నమాట. విజయవాడ విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ కనుక వస్తే ఈ మార్గంలో బుల్లెట్ రైళ్ళన్నీ కూడా గంటకి 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయి. ఇదే కనుక విజయవాడ విశాఖపట్నం మధ్య ఉండే హై స్పీడ్ రైలు కారిడార్ని అమరావతి మీదుగా కనుక నడిపిస్తే అమరావతి చెన్నైకి కూడా కనెక్టివిటీ ఉన్నట్టు ఉంటుందట. అసలు వీళ్ళ రాతలేంటో వీళ్ళేంటో, చిన్న కిలోమీటర్ రైల్వే లైన్ వేయటానికే ఎన్ని శాఖల అనుమతులు, ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, ఇవన్నీ తెలిసి కూడా ఎర్రబాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే స్టేషన్ నిర్మాణానికే 2 ఏళ్ళు పట్టింది. ఏదో ఇంకా పూర్తిగా పరిహారాలు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారా భూసేకరణ, దీనికే ఇంకా ముందుకు పడలా. దీనికి పోయి హై స్పీడ్ రైలు కారిడారట. 350 కిలోమీటర్ల దూరం, మళ్ళీ 350 కిలోమీటర్ల దూరంలో 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి రైలు వేస్తారట. దానిని అమరావతి మీదుగా కనుక ఆ మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఏలూరు రాజమండ్రి మీదుగా ఈ లైన్ వస్తుందంట. ఏలూరు రాజమండ్రి కాకుండా వంకాయలపాడు దోసకాయపాలెం మీదుగా వేస్తారా? ఆ మధ్యలో ఉన్న దారిలోనే వేస్తాడు కానీ ఇంకెక్కడి నుంచి అన్న వేస్తారా అంటే మన తెలివితేటలు ఏదో అన్నీ తెలిసిపోయినాయి, ఇన్ని రాసాడంటే నిజమే అయ్యి ఉంటుందిలే అని ఒక యథవ అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నం. ఈ తర్వాత మళ్ళీ ముక్తాయింపు. విజయవాడ కర్నూలు మార్గంలో ఇంతకుముందు రైల్వే లైన్ లేదు, ఏదైనా వెళ్ళాలంటే నంద్యాలలో కానీ ఎక్కడన్నా దిగి వెళ్ళాలి అంటాడు. అవును, రైల్వే లైన్ వేస్తారు. ఇప్పుడు ఏంటంటే విజయవాడ నుంచి కర్నూలుకి డైరెక్ట్గా ఒక రైల్వే లైన్ ప్రతిపాదన వచ్చిందట. మళ్ళీ గొప్ప విషయం, దీంట్లోనే మతలబ్ ఏందో చెప్తాను చూడండి. ఆల్రెడీ నంద్యాల దాకా ఉన్నది, నరసరావుపేట మార్కాపురం డోన్ మీదుగా అని రాశాడు. ఆల్రెడీ ఉన్న లైన్ని నువ్వు కొత్తగా చెప్పేది ఉన్న లైన్ని ఎక్స్టెన్షన్ చేసి, మా వైపు చూసాం కదా మేము రైల్వే లైన్ తాలూకు, రైల్వే శాఖల తాలూకు ప్రచార ఆర్భాటం. కొత్త రైలు వచ్చింది అనగానే ఒకటి ఎక్స్టెన్షన్ చేసి కొత్త రైలు నెంబర్ ఇచ్చేసి కొత్త రైలు అనేవాళ్ళు, ఆల్రెడీ ఉన్న రైలు. అదే ప్రయత్నంలో ఇప్పుడు కూడా కర్నూలు దాకా, నంద్యాల నుంచి కర్నూలు దాకా ఏమైనా వేస్తారేమో. ఆ కొత్త లైన్ కలపగానే వెంటనే దాన్ని పట్టకపోయి ఏదో పెద్ద కొత్త లైన్ వేసింది మా ప్రభుత్వం చెప్పడానికి. అయినా కూడా ఇవన్నీ ప్రతిపాదనలు పేపర్ల మీద ఉన్నాయి, పట్టుకొని న్యూస్ పేపర్లో అచ్చొత్తేసి మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం. ఇవి కాకుండా ఇంకా కొత్త లైన్లు, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అండర్ పాసులు ఎన్నిసార్లు చదివాం, ఇది మనం ఎన్నిసార్లు చదివాం. ఉన్న లైన్లకు దిక్కు లేదు కానీ హై స్పీడ్ రైలు కారిడార్లట. ఇది కాక ఇందాక నేను చెప్పింది ఏది, విజయవాడ నుంచి కర్నూలు సెమీ హై స్పీడ్ అంట. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్లు గంటకి 200 కిలోమీటర్ల వేగంతో జర్నీ చేస్తాయట. మరి విజయవాడ నుంచి నంద్యాలకి గంటకి 220 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 2 గంటల్లోనే 440 కిలోమీటర్లు వెళ్తాయి కదా. మరి ఆ తర్వాత నంద్యాలకి ఇంకెంత దూరం ఉంది? నంద్యాల నుంచి కర్నూలుకి ఇంకెంత దూరం ఉంది? ఆ కొద్దిగా దానికోసం సెమీ హై స్పీడ్ రైలు కారిడార్. ఇప్పుడు వందే భారత్ తాలూకు వేగం ఎంత అంటే, ఒకవేళ ఈ వీళ్ళు చెప్పినట్టే సెమీ హై స్పీడ్ కారిడార్లు వస్తే వందే భారత్లు ఆపేస్తారా? ఎవడన్నా ఇదేంటి ఎలా మాట్లాడతారు, మీరు ఎలా మాట్లాడితే ఎలా అంటే, మరి మీరు రాస్తే ఎలా? ఏమీ లేని వాటిని అరచేతిలో వైకుంఠం కాదు, వీళ్ళు స్వర్గం కూడా చూపించేస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే.
విజయవాడ విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడారా? దానికేమో కేంద్రం ఇచ్చినటువంటి 7 కాకుండా 8 కూడా వచ్చి పడిందా? దాన్ని అమరావతి మీదుగా తీసుకెళ్తే కనుక చెన్నైకి కూడా కనెక్టివిటీ దొరికిందా? ఇంకా చెప్పండి, వింటాం. తర్వాత తిరుపతికి కూడా ఇంకొక లైన్ అటు నుంచి పంపిస్తే, తిరుపతి నుంచి బెంగళూరుకు కూడా పంపిస్తే, ఈ ప్రతిపాదనలు చాలవన్నట్లు ఎవడి కంటిన్యూటో చూడటానికి హైదరాబాదు, శ్రీశైలం, మార్కాపురం ఇంకొక రైల్వే లైన్ అట్ట. నిజంగా అదైతే అవుతుందేమో ఏమో కానీ ఎన్నేళ్ళు పడుతుంది? ఫస్ట్ వీళ్ళ ప్రతిపాదన అక్కడ దాకా పోవడానికి 6 నెలలు పడుతుంది. లేదా దాన్ని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవడానికి, డిపిఆర్ సిద్ధం చేయండి అని చెప్పడానికి. డిపిఆర్ తర్వాత టెండర్ల తర్వాత సంస్థల ఖరారు తర్వాత భూసేకరణ, పరిహారం సేకరించడం, రైల్వే లైన్లు పనులు చేయటం, ఇవన్నీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది అనుకోవాలి. అది వదిలేసి అబ్బా మా బాబే ఏం రాశారా నాయన, ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఎక్కడో విన్నాను. ఇప్పుడు మా ఒక దేశాలకు సంబంధించిన అధినేతలు ఒక చోట, అంటే జోక్గా, మా దేశంలో అయితే ప్రాజెక్ట్ని ఇంత టైంలో కడతామని ఒకదాన్ని చూపిస్తే, మనవాడేమో మేము ఇంత టైంలో కడతామని చూపిస్తే, మన దేశానికి సంబంధించిన నేతలంట అదిగో మేము అక్కడ కట్టేశాము అంటాడు. ఏది అంటే కట్టేశాము అయిపోయింది కూడా అనేసి. ఇక అలా ఉంటాయి జోకులు. అంటే ఏంటంటే కట్టకుండానే కట్టేసాను చూసారా అని చెప్పేది. ఆ కోణంలో చూసినప్పుడు ఈ హై స్పీడ్ రైలు కారిడార్లో అసలు ఈ ముచ్చట్లేందంట, సిగ్గుండక్కర్లేదా? 2 ఏళ్ల నుంచి ఇవే కదా రాష్ట్రం మనం. బుల్లెట్ రైళ్ళు, హై స్పీడ్ రైళ్ళు, కారిడార్లు, కొత్త లైన్లు, మన జీవితానికి శ్రీకాళహస్తి, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ని పూర్తి చేసి దాని మీద ఒక ట్రైన్ వేయటమే చేత కాలేదు ఇంతవరకు. మనకి హై స్పీడ్ రైలు కారిడార్ల గురించి ముచ్చట చెప్తాడు, మనమే చెవులో పూలు పెట్టుకొని ఓహో అంటూ తరించాలన్నమాట. ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఈ స్టోరీలు పెట్టేవాళ్ళు ఇలాంటి వాటి మీద మాట్లాడలేదు. ఎందుకు? దాంట్లో రాజకీయం లేదు కదా, దాంట్లో మనం పొలిటికల్గా కానీ ఏది విమర్శించలేం కదా, మన వాళ్ళకి అవసరమైనట్లుగా అవతల వాడికి వ్యతిరేకంగా. విజయవాడ విశాఖపట్నం మధ్య హై స్పీడ్ రైలు కారిడార్, నైస్, వెరీ గుడ్. అసలు నేను గుంటూరు ఏం పాపం చేసింది అంటానికే ఇంకొకటి ఏమి లేదానికి. ఒకప్పుడు జినోమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి, జినోమ్ సీక్వెన్స్కి సంబంధించి 2007 ఆ సమయంలో అనుకుంటా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అక్కడ ఫారిన్లో, మరి యూకేనో యూరప్ ఎవరో సైంటిస్ట్. వెంటనే ఒకటి పోస్ట్ కార్డు ఉద్యమం ఈనాడులో, జినోమ్ ఫలితాలు అందరికీ అందాలి. అక్కడ ఏదో అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో, అసలు ఏందో కూడా వాళ్ళకే తెలియదు సైంటిస్టులకి. ఇక్కడ అదేదో అర్థం చేసుకుని ఆ ప్రాజెక్ట్ని వెంటనే డిమాండ్ ఒకటి. అంటే వీళ్ళే జర్నలిజం స్కూల్ వాళ్ళే రాసేవాళ్ళట. అట్లా హై స్పీడ్ రైలు కారిడార్ అని బడ్జెట్లో ఆవిడ పెట్టిందో లేదో, వెంటనే ఇంకోటి కూడా ప్రతిపాదిస్తున్నారు. మీకు తెలియదు, రైల్వే శాఖ పంపిస్తుంది, పంపిస్తుంది, నేను చూస్తాను ఆయన.